హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం హెయిర్ ఆయిల్ చేసుకుందాము. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. మనం స్టార్ట్ చేసుకుందాము, ఓకేనా? ఇవన్నీ ఐటమ్స్ అంతా వేసుకుంటామండి. మనము 11 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేను వేసుకుంటూ చెప్తాను, ఓకేనా? మనం పెద్ద గిన్నెనే పెట్టేసుకుందాము, ఎందుకంటే ఇవన్నీ పట్టాలి కదా. పెద్ద గిన్నెనే పెట్టేస్తున్నాను. సైడ్కి పెట్టుకుందాం. ఇవి ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. ఇది పారాషూట్ నూనె అండి. ఇది మనం ఇందులో వేసేసుకుందాము. ఇది ఫుల్ వేస్తాను. ఇది మొత్తం మనం వాడేసుకుందాం. ఈ ఐటమ్స్కు ఇది మొత్తం వాడేసుకుందాం మనం, సరేనా? మనం ఇందులో వేసేసుకుందాం మొత్తము. మనం పట్టించింది కూడా ఉంటుంది కదా, మనం కొబ్బరి నూనె మనం చేసుకుంటాం కదా, అట్లాంటి నూనె అంటే ఇంకా మంచిది. మాకు లేదు కాబట్టి మేము ఇది కొనుక్కొని వేసుకుంటున్నాము. అందుబాటులో ఉంటే అదే వేసుకోండి. మీరు మిల్స్లో చేసుకునేది వేసుకోండి. మీరు ఇంట్లో కూడా ఒకవేళ తయారు చేసుకుంటారు కదా కొబ్బరికాయలతోని, అలా కూడా చేసుకోవచ్చు. మనం ఇది మొత్తం వేసుకున్నాం. ఇంట్లో కూడా మాకు కొంచెం ఉంది. ఇది మొత్తం వేసాం కదా, ఇంట్లో కొద్దిగా ఉంది, వేసేసుకుందాం. ఇది కూడా మనకి ఇంత అయిందండి. మనం వేసుకుందాము అండి. ఇవి రోజ్ పువ్వులు అండి. మనం ఇలా 7-8 పువ్వులు ఉన్నాయన్నమాట. నేను అంతా ఇప్పేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో వేసుకుందాము. నేను పువ్వే వేసుకుంటాను. ఒకవేళ డ్రైది లేనప్పుడు డ్రైది కూడా వేసుకో. మనకి ఎండిందేమో డ్రైలాగా ఉంటుంది కదా, అట్లా నేనైతే పువ్వే వేస్తున్నాను. అన్ని చిన్న చిన్నగా వేసేసుకున్నాను. ఇది మనకు ఇవి ఉసిరికాయలండి. నేను డ్రైది, పచ్చిది లేదు. పచ్చిది ఉంటే ఇంకా మనకు రిజల్ట్ బాగుంటుంది. ఇది డ్రైదే వేస్తున్నానండి. మీకు అందుబాటులో ఉంటే మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు. పచ్చిది ఉంటే పచ్చిదే వేసుకోవచ్చు, ఎండిందైనా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది వేసుకోండి. నేను ఒక స్పూన్ అంతా వేసేస్తున్నానండి. ఇది మొత్తం ఒక స్పూన్ నిండా ఉంటుంది. ఇది మొత్తం వేసేసుకుంటున్నాను. కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా మనకు చాలా మంచిగా తెలుసు కదా, మెంతులు చాలా మంచివి. మెంతులు వేస్తున్నాను. ఒక స్పూన్ అన్న అవి కూడా వేస్తాను. ఇవి ఒక స్పూన్, 1.5 స్పూన్ ఉంటాయండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ కూడా మనకు మంచిగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అన్నమాట. మొత్తం వేసేస్తున్నాను. నేను ఇంట్లో చేసుకున్నాను, గోరింటాకు తెచ్చుకొని. అది కూడా వేద్దాము. అది వేసినాక తర్వాత ఇది మొత్తం వేసేస్తాను. గోరింటాకు కూడా స్పూన్ ఉంటుందండి. ఇది మొత్తం వేసేస్తున్నాను. మనకు ఒక టీ స్పూన్ అంతా ఉంటుంది అంతే. ఇట్లా మంచిగా కలుపుకుందాం. మంచిగా ఎంత మంచిగా అనిపిస్తుంది, లుక్ ఎంత బాగా వస్తుంది. మనం ఇవి కొంచెం ఇవి దంచి వేసుకుందాము, మరి ఇలా వేసుకోవద్దు. 20 బాదములు అండి. నేను ఒక బాటిల్ పోసాను కదా, ఒక బాటిల్కి ఇంత పడుతుంది. మీరు ఒకవేళ తక్కువ ఎక్కువ అనేది దాన్ని బట్టి వేసుకోండి. ఇది తక్కువ ఎక్కువ ఉంటే వేసుకోండి. మీరు నూనె తక్కువ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది కదా మనకి ఎంత వేయాలో. నేను ఒక బాటిల్కి 20 బాదములు వాడుతున్నాను. చిన్న పీసెస్గా చేస్తాను. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా పీసెస్ చేస్తానండి నేను అన్ని. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. మనం ఇందులో వేసేసుకుందాం మొత్తము. నెక్స్ట్ ఇంకో మళ్ళీ మనం ఆనియన్ ఒకటి తీసుకున్నామండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఒక ఆనియనే తీసుకున్నాను. ఒక బాటిల్కి ఒక ఆనియన్ తీసుకున్నాను. మనం ఈ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇలా వేస్తే మనకు జ్యూసీగా రాదు. మంచిగా కట్ చేసుకుందాము. అనేది కూడా కత్తెరతో కట్ చేసుకుందాము. ఇది ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. మనం చిన్న పీసెస్గా చేసుకోవాలి. నేను ఇలా నలుపుతున్నాను. కొంచెం మనకు స్మెల్ కూడా బాగా వస్తుంది, పచ్చిది కదా. ఇలా వేస్తే నూనెలో కూడా మంచిగా మనకు కమ్మదనం వస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది. ఇలా వేసుకొని వేసుకోండి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు. మనం కలబంద కూడా వేసుకుందాము. 2 పీసెస్ తీసుకున్నాను, చిన్నగానే ఉన్నాయి. మనం ఇది కూడా కట్ చేసుకుందాము. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం.
నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా వేసుకుందాం మనం. నెక్స్ట్ ఎల్లిపాయ కూడా వేసుకుందాము. ఒక చిన్న ఎల్లిపాయ, చిన్న ఉంది, మరి పెద్దగా ఏం లేదు. ఇది కూడా మనము కొంచెం క్రష్ చేసుకుందాము, కొంచెం ఇట్లా దంచేసుకుందాము కొంచెం. ఇది నేను పొట్టుతో సహా వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. మనకి ఇది ఆకు మందార పువ్వులు అండి, ఇవి మొత్తం వేసేసుకుందాం. ఇవి మా చెట్టు అన్నమాట, ఇవి మా ఊర్లో చెట్టు తీసుకొచ్చామన్నమాట. అంతా ఇట్లా తీసుకుందాం, ఇప్పేసుకుందాం. అంతా ఇది మొత్తం తీసేసుకుందాం, పువ్వు తొడిమే తీసేసుకుందాం అనమాట. ఇలా వేసుకుంటే మనకు మంచిగా ఉడికేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. వేసుకుందాం ఇలా. ఎంత బాగా అనిపిస్తుంది, ఇన్ని రకాలుగా వేసుకుంటే ఎందుకు బాగుంటుంది జుట్టు. మనం ఇది మందారపాకు కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇవి మొత్తం వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా, ఇవి కూడా కట్ చేసి చూపిస్తాను. మళ్ళీ వేసేటప్పుడు చూద్దాము. కట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనకు లిక్విడ్ అంటే ఇందులో మనకు ఆయిల్ మంచిగా ఇంకుతుంది అన్నమాట. దీన్ని కూడా నేను ఇట్లా చేస్తున్నాను, ఎందుకంటే ఇట్లా మంచిగా రసం అనేది మనకి ఇలా అంటుంటే ఇట్లా మనకు ఇట్లా నిలుపుతుంటే ఇలా వస్తుంది అనమాట. మంచిగా ఇలా మనకు దగ్గర కొన్ని వచ్చేస్తుంది. ఇందులో వేసేసుకుందాం మనం మొత్తము. మనం ఇదంతా మంచిగా కలిపేసుకుందాము. ఇదంతా మనకు మొత్తం ఇది మొత్తం గోళాలు అనమాట. మన కరివేపాకు ఎలా గోలుతుంది, ఇది కూడా సేమ్ అలాగే గోళాలు. ఇవన్నీ వేసినాము, 11 ఐటమ్స్, ఇవన్నీ అలాగే గోలాలి. మనం ఇది ఇప్పుడు ఆయిల్ మొత్తం పొయ్యి మీద పెట్టేసుకుందాం. సిమ్లో పిన్నే పెట్టేసుకోవాలి, పెద్దగా మాత్రం అస్సలు పెట్టకూడదు. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇది పెట్టేసుకుందాం గిన్నె మొత్తం. ఈ గిన్నె పెట్టేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము. ఇది మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. నేను మధ్యలో మళ్ళీ చూపిస్తాను. మంచిగా మనకు ఉడుకుతుంది, మంచిగా ఇది ఫ్రై అవుతుంది అనమాట అంతా. చూడండి, ఒకసారి చూసుకుందాము. మనకు కరెక్ట్గా వచ్చిందండి, ఇలా ఉండాలి. మనకు మరీ బ్లాక్ కూడా కావద్దు. ఇది ఆయిల్ అండి, ఇది నూనె ఇలా అవుతుంది. మనకి ఇంకా చల్లగా వేడిగా ఉంటుంది కదా, ఇది మొత్తం ఇంకా మనకు ఆకుకి అంతా ఇంకుతుంది. ఎందుకంటే ముందే బంద్ చేసుకుందాము. ఈ వేడి అంతా దానికి ఆకుదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అంతా. ఇప్పుడే బంద్ చేసుకుందాం. ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇది మనం చల్లగా అయ్యాక నేను వడబోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. ఇది మనకు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మన కింద దించేసుకుందాము. చూడండి ఎంత మంచిగా ఉంది, మొత్తం కూల్ అయిపోయింది. మనకు వేడి ఉండే కదా, కూల్ అయిపోయింది. మంచిగా కలుపుకుందాము. ఇది మాత్రం నలుపుకోవద్దు, మంచిగా క్రిస్పీగా మంచిగా అయింది. మరీ నల్లగైనా బాగుండదు, ఈ కలర్ ఉండాలి. నేను కలిపినాక చూపిస్తాను. మంచిగా మనకి ఇదంతా నూనె అంతా కలుస్తుంది అనమాట. ఇలా అయినాక మనం వడపోసుకుందాం, ఇలా కలుపుకొని వడపోసుకుందాం. ఇప్పుడు మనం కలర్ చూద్దాము. చూడండి, మనం ఇది బ్లాక్ ఏం చేయలేదు, మనము గ్రీన్ కలర్లోనే ఉన్నది ఇదంతా ఆకు. మనం బ్లాక్ చేస్తే ఇంకా కర్రీ అవుతుంది, అలా చేయవద్దు. మనం వడపోసుకుందాము. ఒకసారి మనం ఇందులో వడపోసేసుకుందాము. చల్లగా అయింది కాబట్టి ఇందులో పెట్టేసుకుందాము. కొంచెం రంధ్రాలు పెద్దగానే ఉండాలి, మనకి ఈజీగా పడుతుంది.
కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇందులో పోసేసుకుందాము. చూద్దాం ఒకసారి నిండిందా. ఇంకా కొంచెం పోసుకుందాము. ఇలా ఇంకా ఉంటుంది మనకు, మెల్లగా డ్రాప్ డ్రాప్ తెల్లారదాకా వస్తుంది ఇది. అది మాత్రం నలిపొద్దు, ఇలా ఇలా చేసుకోవద్దు. మనం ఇది ఎంత వస్తుందో మనకు నూనె డ్రాప్ డ్రాప్ వల్ల వస్తుంది కదా, అది తర్వాత మనం ఇది వేస్ట్ అయినంత చెట్లకు వేసుకోవచ్చు. ఉట్టి ఏమీ పడేయద్దు. ఇక చూడండి ఎంత మంచిగా అయింది కలరు. ఇలా నేను కలర్ చూపెట్టడానికి నేను చూపిస్తున్నాను. ఇలా మంచిగా అవుతుందండి, మంచిగా అవుతుంది. ఇది బ్లాక్ అయితే కాదండి, మనకు ముదురు గ్రీన్ వస్తుంది కదా, మనకు డార్క్ గ్రీన్ వచ్చేసింది. ఇది బ్లాక్ మాత్రం కాలేదు, ఎందుకంటే మనం ఆకును బ్లాక్ తీయలేము. బ్లాక్ తీసినప్పుడు బ్లాక్ వస్తుంది అనమాట. ఇది మనం గ్రీన్ తీసినాం కాబట్టి ఇది మనం ముదురు గ్రీన్ వస్తుంది, డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. హెయిర్ ఆయిల్ అనేది ఇలాగే చేసుకుంటాము. వారానికి వీక్లీ 2 సార్లు పెట్టుకోవాలండి. ఇది చాలు మనకు, 2 సార్లు పెట్టుకుంటే చాలు. మేమైతే ఈ నూనెనే వాడతామండి, ఈ ఆయిలే వాడుకుంటాం మేము ఇప్పుడు. ఎందుకంటే మనకు జుట్టు ఉన్న జుట్టు అయినా మంచిగా ఉంటుంది. మనకు పెట్టింది కూడా మనకు నార్మల్గా ఆయిల్ పెట్టుకుంటాం కదా, కొబ్బరి నూనెది, అది పెట్టేసుకున్నాక ఇది పెట్టేసుకుంటే జుట్టు మనకు ఎంత మెత్తగా అవుతుందంటే సాఫ్ట్గా అవుతాయండి. ఇది నిజం చెప్తున్నాను నేను, సాఫ్ట్గా అవుతాయి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను పెట్టుకుంటాను కాబట్టి చెప్తున్నాను. మనకు సాఫ్ట్ హెయిర్ అనేది సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా అనిపిస్తుంది, మనకు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మన తల కోస్తుకుంటే ఎలా ఉంటుందో ఈ ఆయిల్ పెడితే కూడా అలాగే ఉంటుందండి. ఈ మాట అయితే నేను నిజం చెప్తున్నాను. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.